నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కారం పొడితో భోజనం పెట్టిన విషయంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు కొత్తపల్లి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేయగా మరో 2 టీచర్లకు మెమో జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కష్టాలు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మధ్యాహ్న భోజనంలో కూరకు బదులు కారం పొడి, నూనె వేసి వడ్డించిన విషయం కలకలం రేపింది. స్కూల్లో ఇంత దారుణమైన పరిస్థితిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చి మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వహణలో డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. మొత్తం ఈ స్కూల్లో 130 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న ఈ స్కూల్లో కొన్ని రోజులుగా మధ్యాహ్న భోజనం సరిగా అందటం లేదు. పురుగులు పట్టిన కూరగాయలు, పాడైన బియ్యంతో వంటలు చేస్తూ విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. శనివారం రోజు మాకు కారంతో పెట్టారు. ఎందుకంటే కర్రీ బాగలేదని ఇంకోసారి వండు ఆంటీ అని చెప్తే కారంతో తినండి అని పెట్టారు సార్. ఎప్పుడు పెట్టలే, మొన్ననే పెట్టారు. పప్పు బాగాలేదు సార్, ఎప్పుడు కూడా అలానే చేస్తారు. పప్పులో పురుగులు వెళ్తున్నాయి, మంచిగా కారం వేయరు కూరలో, ఇంకా ఉప్పు నూనె అవి మంచిగా పోయారు, పల్చగా చేస్తారు. మొన్న కారంతో పెట్టిండ్రు, కొంతమందికి మోషన్స్ అయినాయి, కడుపు నొప్పి వచ్చింది. వేరే కూర వండమంటే కారంతో తినండి అని పెట్టిండ్రు. ఇక్కడ అన్నం కూర మంచిగా వండరు. మొన్న ఏమో కూర ఏమో మంచిగా కాలే, అందుకని మాకు ఆకలిస్తుందని మేము చెప్పినాం. మీకు ఆకలిస్తే ఈ కారంతో తినండి, మాకేం అవుతుంది అని చెప్పిర్రు. గొడ్డు కారం వేసిండ్రు వాళ్ళు. 4కి 5కి వామిటింగ్ అయినాయి ఆ రోజు. అప్పుడప్పుడు బియ్యం కూడా దాచుకుంటారు సార్ వాళ్ళు. మాకు పెట్టకుండా వాళ్ళే తీసుకెళ్ళిపోతారు సార్, ఇంటికి తీసుకెళ్ళిపోతారు సార్ అన్నం కూర మిగిలినవి. రైట్, ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు సంబంధించి కొత్తపల్లి స్కూల్లో జరిగిన ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. శ్రీనివాస్, కొత్తపల్లి స్కూల్లో ఏదైతే ఉందో మధ్యాహ్న భోజన పథకంలో కారం పొడి అలాగే నూనెతో కలిపి భోజనం వడ్డించిన వైనం మొత్తం రాష్ట్ర స్థాయిలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఈరోజు ఉదయం జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గా ప్రసాద్ దీనికి సంబంధించి విచారణ జరిపారు. ఈ విచారణ నివేదికను ఉన్నతాధికారులకు కూడా పంపారు. ఈ స్కూల్ కు సంబంధించి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గా ఉన్న కిషన్ ను సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే మరో 2 ఉపాధ్యాయులకు, అంటే ఆ రోజు విధుల్లో ఉండి మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాల్సిన 2 ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయితే ఈ స్కూల్లో ఏదైతే కొత్తపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న 130 మంది విద్యార్థులకు సంబంధించి భోజన ఏజెన్సీ చేస్తున్న నిర్వాహకం కావచ్చు, అలాగే వాటికి సంబంధించి కక్కుర్తి పడుతున్న వైనంకు సంబంధించి కూడా ఇటు విద్యాశాఖ అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ కూడా సీరియస్ గా స్పందించారు. ఏదైతే కారం పొడి మెతుకులలో పిల్లలకు భోజనం పెట్టడము, భోజనానికి సంబంధించి ఫోటోలు వైరల్ కావడంతో ఇది తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారికి స్వయంగా విచారణ చేయడం జరిగింది. స్కూల్ కు వెళ్లి ఆ పాఠశాల ఉపాధ్యాయులు అలాగే పిల్లలతో మాట్లాడారు, అలాగే భోజన ఏజెన్సీ నిర్వాహకులతో కూడా మాట్లాడారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇలా ఎందుకు జరిగిందనే విషయాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అయితే వాస్తవానికి ఏజెన్సీ నిర్వాహకుల లోపం ఇక్కడ స్పష్టంగా కనిపించింది. వారు ఆ రోజు ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఆ రోజు వండిన పప్పు చారు దుర్వాసన వస్తుందన్న విషయం చాలా ఆలస్యంగా గుర్తించారు. అంటే ఒక బ్యాడ్ స్మెల్ తో కూడిన పప్పు చారు ఉండడం వల్ల విద్యార్థులు ఆ రోజు మధ్యాహ్న భోజనాన్ని తినలేకపోయారు. అయితే సాధారణంగా రోజుగా ఉండే ఈ ప్రక్రియలో ఆ రోజు మాత్రం భోజనం అందకపోవడంతో పిల్లలు ఆకలితో అలమటించారు. ఈ పరిస్థితుల్లో నేపథ్యంలోనే ఆ ఏజెన్సీ నిర్వాహకులు వారికి ఒక దురుసుగా కూడా ఆ కారం పొడితో తినండి అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న కారం పొడిని నూనె కలుపు పిల్లలు భోజనం చేశారు. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా గ్రామానికి సంబంధించిన కొందరు యువకులు చూడడము, వాటికి సంబంధించి ఫోటోలు తీసి వైరల్ చేయడంతో ప్రస్తుతం ఇదంతా కూడా విద్యాశాఖలో దుమారం రేపింది. అయితే ఇలాంటి సంఘటనలు, ఇలా మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో లోపాలు కావచ్చు, పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించకపోయిన విషయాలు ఇటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా పాఠశాలలో వెలుగు చూశాయి. కొద్ది రోజుల క్రితమే నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్నంలో పురుగులు వచ్చాయి. తెల్లని పురుగులతో కూడిన బియ్యాన్ని ఇక్కడ రోజు వండి పెడుతున్నట్టు కూడా విద్యార్థులు గుర్తించారు. అలాగే దీనికి సంబంధించి అధికారులకు ఫిర్యాదులు చేశారు. గత కొంతకాలంగా ఇటు విద్యాశాఖకు సంబంధించి అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే ఏజెన్సీ నిర్వాహకులకు రావాల్సిన బిల్లులున్నాయో
వీటిలో జాప్యం జరుగుతుంది. అంటే గత కొన్నేళ్లుగా కూడా ఈ ఏజెన్సీ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి సరైన రెస్పాన్స్ లేదు, ప్రభుత్వం నుంచి సరైన ఆదరణ లేదు. అందువల్ల ఏజెన్సీ నిర్వాహకులు కేవలం డబ్బుల కోసం కక్కుర్తి పడి ఆ కూరలు వండడంలో కానీ కూరగాయలు వండడంలో కానీ కక్కుర్తి పడుతున్నట్లు కూడా ఈ సంఘటనలు వీళ్ళు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి వాటి నేపథ్యంలోనే ఇటు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకుంటున్న ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఇలా అధ్వానంగా మారి తీవ్ర స్థాయిలో రచ్చకెక్కిందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్. రైట్ శ్రీపతి.